గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మంచి పెద్ద బండి కొన్నారు. తర్వాత ఒక వీడియో నేను అందరితో పాటు అందరం చూసిన ఒక వీడియో డైరెక్ట్గా ఏడుస్తున్నారు మీరు వీడియోలో. యాక్సిడెంట్ అయింది, ఇంకా నాకేం అర్థం అవ్వట్లేదు, మొన్ననే డబ్బులు పెట్టి బాగు చేపించిన యాక్సిడెంట్ అయిపోయింది అని ఫుల్ ఏడుస్తున్నారు. మీరు వీడియో స్టార్టింగ్లోనే ఏడుస్తున్నారు. ఇది ఇక్కడ గుద్దేశాము, అక్కడున్న బోర్ పోయింది, లేకపోతే అక్కడున్న అది పోయింది, మొత్తం పోయింది, ఇప్పుడు ఏం అర్థం అవ్వట్లేదని ఏడ్చారు. ఆ తర్వాత మళ్ళీ కష్టపడి జనం దగ్గర లేకపోతే మీ వాళ్ళ అసోసియేషన్ దగ్గర వీళ్ళందరూ కలిసి మీకు కొంచెం ఏదో సహాయం చేసినారు. మళ్ళీ ఒక లారీ, అదే ఆ లారీని సెట్ చేసుకున్నారు, పూర్తిగా అమ్మేశారు. ఎందుకు అమ్మేశారండి? అంటే అంత కష్టపడి తీసుకెళ్ళి దాన్ని బాగు చేపించి ఏడ్చి దానికోసం ఇన్ని చేశారు మీరు, లారీ ఎందుకు అమ్మేశారు? పూర్తిగా గురించి మాట్లాడుకుంటే మేడం పర్టికులర్ గా ఇదంతా బాగానే ఉంది. దీనికంటే ఒక 2 నిమిషాల ముందు మాట ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కరెక్ట్, ఓకే, యూట్యూబ్ ఛానల్ ఏంటంటే మా పాపతోటి ఇంట్లో సరే డ్యూటీ అయిపోయింది, సండేలు ఏదైనా పండుగలు ఇంట్లో కూర్చున్నామని యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేద్దామని చెప్పి ఆలోచన వచ్చింది. జస్ట్ అప్పుడు అనుకున్నారు ఆలోచన. ఎవరు నేను చూసారా యూట్యూబ్ లో మీ లారీ వాళ్ళని చూసేవాళ్ళం కాదు నేను, అప్పటి వరకు లారీ వాళ్ళ నాకు ఎవరు తెలియదు, బిల్కుల్ ఎవరు తెలియదు. విజయవాడ అబ్బాయి అని చెప్పేసి అని వాళ్ళ పాపతో కామెడీలు, విజయవాడ అబ్బాయి నాని, రైట్, ఓకే, దృశ్య పాప, కరెక్ట్, రైట్, వాళ్ళ పాపతోటి కామెడీ వీడియోలు చేసేవాడు. ఆయన టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే, మా పాపతో కూడా నేను కూడా అలాంటి చేయాలి. నా స్టార్టింగ్ ఫస్ట్ 1-2 వీడియోస్ మా పాపతోటే ఉంటాయి, పాపతోటే ఉంటాయి. అలా సరదాగా చేసేవాడిని. తర్వాత ఈ లారీ ఫీల్డ్, నీకంటే ఒక ఫీల్డ్ ఉంది, ఇది నీది కాదు, నీ ఒరిజినాలిటీ ఇది కాదు, నువ్వు ఒకరిని చూసి కాపీ కొడుతున్నావు, ఇది నీ ఒరిజినాలిటీ ఇది కాదు అని చెప్పేసింది మా మిస్సెస్. నీకంటే లారీ ఫీల్డ్ ఉంది, లారీ ఫీల్డ్ ఇంతమంది ఉన్నారు, ఒకసారి చూసావా ఎప్పుడన్నా అని చెప్పి ఎవరెవరు అని చెప్పేసి చూస్తే మహేష్, లడ్డు, హరీష్, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ఏంటి అసలు ఒక వారం రోజులు కూర్చొని అబ్జర్వ్ చేశారు. వాళ్ళకి సొంత లారీలు ఉన్నాయి, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది నా ఫీల్డే మొత్తం. వంట చేయడం, లోడింగ్ అన్లోడింగ్ చూసుకోవడం, దారిలో ఇబ్బందులు చెప్పడం, ఆర్టీఓ ఖర్చులు, ఇది సేమ్ నేను కూడా చేయగలుగుతా ఇలాంటి అని చెప్పేసి యూట్యూబ్లోకి అడుగుపెట్టిన. ఈ యూట్యూబ్లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ బండి యాక్సిడెంట్ విషయం వచ్చి అప్పటికి చాలా చిల్లపిల్ల అయిపోయింది. ఒకసారి పత్రికలు పంచడానికి వెళ్ళి కాలు ఎరగొట్టుకోవడం అయిపోయింది. అదేంటి కాలు ఫ్రాక్చర్ అయిపోయింది ఒకసారి. అయ్యో, మళ్ళీ ఎందుకండి ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి, ఏదో ఒకటి అని చెప్పేసి నేను ఏంటంటే నమ్మకం, నా మీద నాకున్న నమ్మకం అంత ప్రమాదానికి దారితీసింది. అట్లా నమ్మకం ఎప్పుడు బలంగా ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఏంటి ఆ నమ్మకం? ఏం జరిగింది? నేను ఏదైనా చేయగలుగుతా, ఏదైనా మెయింటైన్ చేయగలుగుతా, ఇది నమ్మకం. లారీలో పోయినారా? లారీలో బైక్ వేసుకుని వెళ్తున్నాను. ఓకే, ఇదంతా అయిపోయింది. దీనికంటే ముందు ఇంకా చాలా స్టోరీ ఉంది. దీనికంటే ముందు ఏంటంటే సరే విజయవాడ వచ్చేసిన ఈ విధంగా సెట్ అయిపోయినాం, చేతిలో లారీ ఉంది. చూస్తే ఒక పాప, ఒక బాబు, సొంత బండి, ఇంకో బండి అమ్మేసాం, ఇంకో బండి పెద్ద బండికి షిఫ్ట్ అయిపోయినాం. ఏముంది ఏటు దగ్గర ఒక బైక్, ఏముంది ఎటు వెళ్ళడానికి లేదు, దుర్గమ్మ గుడికి, ఏదైనా పార్కు, లేదంటే కృష్ణా నది, విజయవాడ అంతవరకే వెళ్ళేవాళ్ళం. మేము ఎవరింటికి వెళ్ళే వాళ్ళం కాదు, మా ఇంటికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మేము పలానా విజయవాడలో ఉన్నట్టు ఎవరికి తెలియదు అసలు. ఎందుకు అని చెప్పేసి అంటే నన్ను జైల్లో వేశారని చెప్పేసి. జైల్లో వేసిన తర్వాత బయటకు వచ్చేసిన. 2 నెలల తర్వాత విజయవాడ వచ్చేసిన. జైల్లో వేస్తే నెలకు వచ్చేసి వాయిదాలకి పేసీలకి అటెండ్ కావాలని చెప్పేసి అంటారు. నెల వెళ్ళాలి, కేసు రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఆ కేసు ఎప్పుడైతే కొట్టుడు పోయేదాకా వాయిదాలకు వెళ్తూ ఉండాలి. అవి నేను తప్పించేసిన. దగ్గర 3-4 సంవత్సరాలు 15 నాన్-బెయిలబుల్ వారెంట్లు పడ్డాయి. కోర్టు ధిక్కారణ 15 నాన్-బెయిలబుల్ వారెంట్లు కనబడితే తీసుకెళ్లి జైలు వేస్తారు. బెయిల్ కూడా ఇవ్వద్దు ఈ అబ్బాయికి అని చెప్పి అలా చేస్తారు. తర్వాత ఇల్లు గురించి ఆలోచన పడింది. చెల్లెపల్లి చేయాలి, చెల్లె జాబ్ దగ్గరకు వచ్చింది, అమ్మని చూసుకోవాలి, నాన్నమ్మని చూసుకోవాలి, ఇంటికి వెళ్ళాలి అంటే అప్పుడు నన్ను బయటకు తీసుకొచ్చిన లాయర్ గారికి ఫోన్ చేసిన. ఒక అరగంట క్లాస్ వీకెడ్, ఇలా చేస్తావు, నువ్వు ఏమనుకుంటున్నావు, కోర్టు అంటే భయం లేదా నీకు అని చెప్పేసి, నువ్వు ఎవరికి ఇట్లా ఎదురు తిరిగావు తెలుసా, జడ్జి గారికి ఇలా తిరిగావు, కనబడితే నీ పని కథం అన్నాడు. మరి ఏంటి సార్ పొజిషన్, హైకోర్టు నుంచి ఒక పిటిషన్ తీసుకురా అని చెప్పేసి అన్నాడు. తెలియదు, లాయర్ ఎవరు తెలియదు. హైదరాబాద్లో ఇక పలానా లాయర్ తీసుకోండి, కలవండి, ఒక పిటిషన్ తీసుకురండి, ఆ హైకోర్టు నుంచి ఒక పిటిషన్ తీసుకొస్తే క్షమించండి అన్నాడు. ఒక క్షమాభిక్ష, 15 నాన్-బెయిలబుల్ వారెంట్ పడ్డాయి కదా, నేను ఇలాంటి తప్పులు చేయను, ఇక మీదట దాన్ని ఏదైతే కేసు ఉందో రన్నింగ్ చేసుకుంటా అన్నట్టుగా ఒక సారాంశం పట్టిక తీసుకురండి అన్నారు. దానికి ఒక 2 లక్షలు ఖర్చు.
2 లక్షలు ఖర్చు. ఇదిగో అదిగో అదిగో అంటే సంవత్సరం పట్టింది మనం రావడానికి. అది తీసుకెళ్ళి కరీంనగర్ కోర్టులో ఇచ్చేసిన. కోర్టులో ఇచ్చిన తర్వాత ఇక ఇప్పుడు పోలీసులు ఇబ్బంది పెట్టడం మొదలైపోయింది. అయ్యో. లోకల్ పోలీసులు, మా మండలం పోలీసులు. ఎందుకంటే నా వెనకాల ఇప్పుడు నా మీద ఏమన్నా అంటే వెనకాల ఆ అబ్బాయిని ఎందుకన్నావు అని చెప్పేసి అనేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి వాళ్ళ మీదకే చాలా మంది ఎగబడతా ఉంటారు. అలా అయిపోయింది పరిస్థితి. లోకల్ పోలీసులు ఎగబడ్డాం, చాలా ప్రెజర్ పెట్టాం. ఎందుకని నేను ఇప్పుడు అరెస్ట్ అయినామనుకో, నాన్ అవైలబుల్ వారెంట్లు ఉన్నాయి, లోపలికి వెళ్తావు అని చెప్పేసి నాకు సరిగా తెలియకపోవడం. నేను ఆల్రెడీ కోర్టు చుట్టే తిరుగుతున్నా. వీళ్ళు అరెస్ట్ చేసైనా సరే నన్ను కోర్టులో ప్రజెంట్ చేయాల్సిందే. సరే అది కోర్టులో సబ్మిట్ చేసినాం. అది అయిపోయే మూమెంట్లో ఉండగా జిల్లాలు వేరైపోయినాయి. కరీంనగర్ జిల్లా మాది అప్పుడు. జిల్లాలు వేరైపోయి నా కేసు సిద్దిపేటకు వచ్చేసింది. కరీంనగర్లో ఒక లాయరు, ఆయన కొంత ఫీజు, సిద్దిపేటలో మళ్ళీ ఒక లాయరు. ఈ విధంగా సిద్దిపేటలో కోర్టులు కేసులు ఇది అని మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫస్ట్ అప్పుడు ఊళ్ళో మొదటిసారిగా అడుగుపడింది. ఆమె, మా మిసెస్, నేను, 2 పిల్లలు మొదటిసారి ఊళ్ళోకి వెళ్తాం. ఫస్ట్ టైం మా ఇల్లు ఇది అని చెప్పేసి అని, నేను పుట్టిన ఇల్లు అని చెప్పేసి అని మా పిల్లలకి చూపించడం ఫస్ట్ టైం. మీది ఏ ఊరా? వాళ్ళు ఆశ్చర్యం బాగా. ఏంటి ఈ ఊరా, ఇది మీ ఇల్లా, ఇక్కడ నువ్వు పుట్టావా, ఏం మీ అమ్మ, ఏం మీ నాన్నమ్మ? అంతవరకు ఎవరు మా అమ్మని కూడా చూడలేదు వాళ్ళు. మా అమ్మని చూడలేదు, మా నాన్నమ్మని చూడలేదు, మా నాన్నని చూడలేదు. అప్పటికి మా నాన్నగారు చనిపోయారు. ఇక ఇది ఫోటో మా నాన్నగారిది అని చెప్పేసి అని పిల్లలకి చూపించడం ఫస్ట్ టైం. అప్పటికి మీ చెల్లి పెళ్ళికి వచ్చిన్నారు, పెళ్ళికి రెడీగా ఉన్నారు. ఇక సంబంధం మాట్లాడడానికి ఊళ్ళో అయిపోయిన తర్వాత ఇక ఈమె నేను సంబంధం మాట్లాడి సిద్దిపేట అబ్బాయికి ఇచ్చేసినాం. అబ్బాయి గవర్నమెంట్ జాబ్, ఆయనకు పెళ్లి చేసినాం. బాగుంది, చెల్లి సెటిల్డ్. పెళ్లి ముందుకు ఏంటంటే సంబంధం మాట్లాడినాం. ఊళ్ళో పత్రికలు పంచడానికి బైక్ కావాలి. బైక్ కావాలంటే వాళ్ళని వీళ్ళని అందరికి వ్యవసాయాలే, ప్రతి ఒక్క బండి ఇంపార్టెంట్ వాళ్ళకి. దొరకదు అని చెప్పేసి విజయవాడలో మనకు బైక్ ఉంది కదా, అది తీసుకొని వద్దామని చెప్పేసి అని ఫ్యామిలీని ట్రైన్ ఎక్కి ఇచ్చేసిన. నేను విజయవాడ నుంచి బైక్ వేసుకొని వస్తున్నా. నర్మేట దగ్గరలోకి వచ్చేసిన. సూర్యాపేట, జనగాం, నర్మేట మా ఊరు ఉస్మానాబాద్. ఇలా వెళ్తున్నా, రోడ్డు బాగాలేక పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. ఇదే ఎడంకాలి ఇక్కడికి కట్ అయిపోయింది. అంటే లోపల బోన్ కట్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ హాస్పిటల్ ఎవరు జాయిన్ చేశారు ఆ టైంకి? అక్కడ నర్మేటకి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు. ఆయన దగ్గరికి మళ్ళీ నేనే బైక్ నడుపుకుంటూ వెళ్ళిపోయా. ఈ కాలు ఇరిగింది. ఈ కాలు ఇలా గాల్లో పెట్టేసి ఈ కాలు లేపి బైక్ మీద కూర్చొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒక నర్సు ఉంటే ఆమెను పట్టుకొని బెడ్ పైన కూర్చొని 1 గంట రెస్ట్ తీసుకోండి అని, ఇదే పెయిన్ కిల్లర్, నొప్పి రాకుండా ఇంజక్షన్ ఇస్తానని ఒక ఇంజక్షన్ చేసి, ఏంటి అంటే హన్మకొండలో మా ఫ్రెండ్ ఒక ఆయన క్లాస్మేట్, ఏ హాస్పిటల్ బాగుంటుంది అంటే పలానా హాస్పిటల్ అని ఆయన సజెషన్ చేస్తే అక్కడికి రారా బాగుంటుంది అని చెప్పేసి అంటే ఆ డాక్టర్ కారే తీసుకొని ఆయన కారు ఎంగేజ్కి మాట్లాడుకొని ఆ కారులో హన్మకొండ రావడం జరిగింది. అప్పుడు మెయిన్ ఏంటంటే ఫ్యామిలీకి చెప్పొద్దు. ఆల్రెడీ వీళ్ళు వచ్చేపాటికి నేను హాస్పిటల్కి వచ్చే ముందే, నువ్వు స్టేషన్లో వాళ్ళు దిగుతున్నారు, మంగ వాళ్ళ పిల్లలు వాళ్ళు దిగుతున్నారు, వాళ్ళని తీసుకుని హాస్పిటల్కి రా, వాళ్ళకి చెప్పు. ఏమని చెప్తావు అంటే బస్సు లేదు ఇప్పుడు, ఇంటికి వెళ్ళాలంటే కారులోనే వెళ్ళాలి, ఈ విషయం చెప్పు వాళ్ళకి. హాస్పిటల్ కాడ చిన్న పని ఉందని చెప్పేసి హాస్పిటల్ దగ్గర ఆపు, నేను వచ్చే విషయం చెప్పు. నేను స్ట్రెచ్చర్లో దిగుతున్నాను. ఇక నన్ను దానిలో కారులో దిగుతున్నట్టు ఆమె ఒక్కటే ఏడుపుగా మరి ఎప్పుడు చూడలేదు. ఇంకా దెబ్బ మీద దెబ్బ ఎప్పుడు ఏదో ఒక స్టేజ్ ఎదుగుతున్నాం, ముందుకు వస్తున్నాం అని చెప్పేసి అనే దానికి ఎప్పుడు ఏదో ఒకటి కిందికి లాగుతూనే ఉంది. మీరు కూడా ట్రైన్లో వచ్చేసి ఆ రోజు కార్ యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదు. ఆమె కూడా చాలా చెప్పింది. నేను ప్రతి ఒక్క ముందడుగు, ఎందుకంటే మా ఫ్యామిలీ ప్రతి ఒక్క కిందికి వెళ్ళిపోవడం కారణం అంటే నేనే. ఇద్దరం బాగానే ప్లాన్ చేసుకుంటాం, ఈ పని చేసుకోవాలి, నలుగురిలో ఇలా ఉండాలి, 10 మందిలో ఇలా ఉండాలి. ఎవరైతే మమ్మల్ని కాదన్నారో, మమ్మల్ని వద్దనుకున్నారో వాళ్ళు ఇప్పుడు సూపర్ బాగున్నారు. ఊళ్ళో ప్రతి ఒక్కడికి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, ఒక ఇంట్లో ఒక అబ్బాయికి వాళ్ళ నాన్న సంపాదించిన 5 ఎకరాల పొలం ఉంటుంది, వాళ్ళ తాతలు సంపాదించిన 5 ఎకరాలు, ఏదో సంథింగ్ 5 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు ఎంతో కొంత ఉంటుంది. నాకు మాత్రం ఏం లేదు. నాలాంటి వాడికి తల్లిదండ్రులు ఇచ్చే ఏంటంటే ఒక చదువుకోవడం, ఆస్తులు అంతస్తులు కాకుండా కానీ నీ వరకు నువ్వు చదువుకో చాలు, బస్ అంతే. చదువుకొని నీ లైఫ్ నువ్వు నిలబెట్టుకో. ఇలాంటిదే గొప్ప ఇప్పుడు ప్రజెంట్ ఇది నడిచేది ఇదే. అలాంటిది నాకు లేకపోయింది. ఇప్పుడు అలాంటి వాళ్ళు వాళ్ళతో పోటీ పెట్టుకోకూడదు మనం. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే చదువుకోవడం. వాళ్ళకి కష్టం తెలియదు. ఆడపిల్ల పెళ్లి చేసిన వాళ్ళు కాదు, ఇంటికాడ అమ్మ నాన్నని చూసుకున్న వాళ్ళు కాదు.
లేదంటే పిల్లల బాధ్యత భార్య బాధ్యత తీసుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ అమ్మ నాన్న ఇచ్చిన చదువుతో చదువుకొని మంచి ఉద్యోగం సెటిల్ అయ్యి ఇప్పుడు కొద్దిగా అయ్యా ఆస్తులు వెనకాల పెట్టుకొని అయ్యా రిటైర్డ్, ఇప్పుడు ఆస్తులు నేనకే, వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. మనదంటూ మనదే. ఓకే. మనకేంది విజయవాడలో సొంతంగా ఇల్లు ఉంది, వాళ్ళ సొంత బండి ఉంది, ఓకే. చిన్న ఏదో కొద్దిగా ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అని ఇది చాలు మనకి. మనకన్నా లేని వాళ్ళతో చూసుకోవాలి మనం. ఇప్పుడు తెచ్చుకున్నారు అవన్నీ. మరి చెల్లి పెళ్ళప్పుడు కాలు అట్లా వేసుకుని పెళ్లి పత్రికలు పంచారా తర్వాత వెళ్ళి? మరి నేను మంచలేదు. మా బుడ్డోడి మా ఆరుష్ గాడి చంకలో వేసుకొని అమ్మాయి పెళ్లి చేసింది మా అమ్మాయిడ. ఆవిడొక్కడే. ఓకే. మీరు ఇంకా బెడ్ రీడెన్, కాలు మొత్తం కూర్చోవడం అంతే. కూర్చోవడం లేదు, అసలు పడుకోవడం నేను ఇక. బాబా ఏమనుకున్నారో దానికి ఇట్లా మొత్తం రివర్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ ఉన్నది పాపం, ఆవిడే మీకు తోడు ఉన్నది, ఆవిడే చూసుకుంది, పెళ్లి చేస్తున్నారు. మళ్ళీ విజయవాడ. అప్పటికి ఆమె వాళ్ళ అమ్మ నాన్న అదే ఊరు, సిద్దిపేట. కళ్ళ ముందు తిరుగుతున్నారు. అప్పటికి వాళ్ళ అబ్బాయికి మా ఆయనకి ఇలా అయింది, ఇప్పుడైనా వస్తారేమో అని చెప్పేసి ఒక ఆశ అప్పటికి ఆమెకి. ఒక రకంగా లేదు, అవకాశం లేదు అప్పుడు కూడా. అసలు కనీసం తిరిగి చూసినారా మొహం? లేదు అసలు. అసలు పలకరించలేదు కూడా. 10 సంవత్సరాలు ఇప్పటికి కూడా పలకరించలేదంటేనే అదొక ఆశ్చర్యం అని చెప్పుకోవాలి. పాప. ఓకే. మళ్ళీ అక్కడికి వెళ్ళినారు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా లారీ నడుపుకుంటూనే ఉన్నారు. ఇక దాని తర్వాత చెల్లెలి పెళ్ళి అయింది. చెల్లెని సిద్దిపేట అత్తగారింటికి పంపించడం జరిగింది. దాని తర్వాత నేను కాలు సెట్ చేసుకోవడానికి ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవడం జరిగింది. 6 నెలలు. ఈ 6 నెలలు రెస్ట్ తర్వాత మళ్ళీ యథావిధిగా డ్యూటీ. ఓకే. మళ్ళీ యథావిధిగా డ్యూటీకి వెళ్ళినారు. ఓకే. నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి నాకు ఇంకా ఆన్సర్ రాలేదు. డ్యూటీకి వచ్చిన తర్వాత ఇది అప్పటికి యూట్యూబ్లో కొద్దిగా నలుగురికి పరిచయం అయితే ఉన్నా. అప్పుడప్పుడు కొంచెం వ్యూస్ వెళ్తా ఉన్నాయి, పెద్దగా పెరుగుతున్నాయి, కొంచెం వెళ్తా ఉన్నాయి. ఇది అంటే ఇది మేడం వచ్చేసరికి పక్కన కొబ్బరికాయలు కూడా వేసుకొని ఇక్కడికి వారణాసి వెళ్తున్నా. 1500 కిలోమీటర్ల జర్నీ ఒక్కడి వల్ల అవ్వదు. పక్కన ఇంకో తోలేకు రోడ్ ఉండాలి, లేదంటే సెకండ్ డ్రైవర్ అయినా ఉండాలి, లేదంటే మన ఆర్థిక వ్యవస్థను పట్టుకుని లేదా ఒక డ్రైవర్ అయినా ఉండాలి. నేను ఒక తోలే కూరని పెట్టుకున్నా, నా స్తోమతను పట్టుకొని పెట్టుకొని కొద్ది దూరం నేను తోలుకుంటూ వచ్చేసిన. దాని తర్వాత ఆయనకు బండి ఇచ్చేసిన. ఆయన తోలుతా దానిలో నేను నిద్రపోయి అలా చేయడం జరిగింది. దీనికి ముందు మీరు చేసిన వీడియోలో, అది యాక్సిడెంట్ అయిన వీడియోలో నేనే తోలుకున్నా, నాకెవరు లేరు అని చెప్పినారని చెప్పి మీకు ఫుల్ కామెంట్స్ పెట్టాను. ఎందుకని అబద్ధాలు చెప్తున్నావు, ముందు వీడియోలో నువ్వే తోలుతున్నా అని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఇంకొక పర్సన్ ఉన్నారని చెప్పారు ఏంటి అని అడిగారు మిమ్మల్ని కదా. మరి దానికంటే మేడం ఆ పర్సన్ లైసెన్స్ లేదు, అక్కడ లైసెన్స్ లేదు. జరిగిన ప్రమాదం జరిగింది, నేను పడుకున్నాను. సరే, ఆయన స్టీరింగ్ మీద కూర్చున్నాడు. ఏ మోటార్ ఫీల్డ్ అయినా సరే ఇప్పుడు ఆ జరిగిన తర్వాత పక్కన ఉదయం 4:30 అప్పటికి లేచారు, అందరు లేచేసి 4:30కి వచ్చిన తర్వాత ఈయనని చూస్తే నాకు ఇంకా బిగుసుకుపోద్ది. ఈయనని చూస్తే లైసెన్స్ లేని కుర్రోడు. ముందు చెప్పిన నా స్తోమతను పట్టుకొని ఆ కుర్రోని పెట్టుకున్నాను. లైసెన్స్ లేదు. ఆయనను ఫోకస్ చేస్తే, మనోడే నడిపాడికి ఇట్లా చేసిన ఫోకస్ చేస్తే ఆ చుట్టుపక్కల కూడా ఉన్నారు నా వీడియోలు చూసేవాళ్ళు. వాళ్ళు చూసేసి ఈ విషయం అంత పెద్ద ప్రమాదం జరిగింది, దీంట్లో పోలీసుల ఇన్వాల్వ్ ఖచ్చితంగా ఉంటుంది. మెయిన్ వాళ్ళు చూసేది ఏంటంటే లైసెన్స్, బండి కాగితాలు ఫోర్స్ మీద ఉండాలి. కుర్రోడికి లైసెన్స్ లేదు. ఆయన పక్క జరిపి నేను అటు కూర్చున్నా. నువ్వు ఇటు వచ్చే నేను అటు కూర్చుంటా. నువ్వు ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి నువ్వు దిగిపో, రైట్ సైడ్ నుంచి నేను దిగుతా. రైట్ సైడ్ నుంచి నేను దిగిన, జనాలు నన్ను చూశారు అక్కడ. రైట్ సైడ్ నుంచి దిగుతున్నాడు డ్రైవర్ అయినా. అబద్ధం చెప్పడానికి కారణం అది. అలా అబద్ధం చెప్పినారు, ఆ తర్వాత మళ్ళీ నిజం చెప్పినారు. దాని తర్వాత నిజం. ఇప్పుడు అంతా అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేదు.